హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో హెల్తీగా రాగి పిండితో కేక్ అన్నది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నో మైదా, నో షుగర్, షుగర్ లేకుండా బెల్లంతో తయారు చేశాను ఈ కేక్ అన్నది. కేక్ అయితే సూపర్గా ఉంది. అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బెల్లం తీసుకుని, ఒక కప్పుడు బెల్లం తీసుకుని ఆ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి బాగా అయితే మరిగించాలి. ఆ బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక వడపోతతో దాన్ని స్ట్రైన్ చేయాలి. దాంట్లో ఏవైనా వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ అంతా తీసేయాలి. ఈ బెల్లం వాటర్ బాగా అయితే చల్లారవాలి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ బెల్లం వాటర్ అయితే వెయ్యాలి. చల్లారిన తర్వాతే వాడండి, ముందుగా అయితే వాడద్దు, వేడిగా ఉన్నప్పుడు వాడకూడదు. అందులో కొంచెం ఆయిల్ వేయండి. మనం వాడతాం కదా ఏదో ఒక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేయాలి. బెల్లాన్ని, ఆయిల్ని రెండింటిని అయితే బాగా మిక్స్ చేసి ఒక గ్లాస్తో నేను గ్లాసుడు చోడిపిండి అయితే తీసుకుంటున్నాను. అదే రాగిపిండి. ఆ రాగిపిండి ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను. 1/2 కప్పు గోధుమ పిండి ఉంటుంది కదా, 1/2 కప్ గోధుమ పిండి కూడా అందులో వేసి మొత్తం రెండు అయితే బాగా మిక్స్ చేయాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేయండి, ఉండలు అన్నది కట్టకూడదు. మొత్తం అంతా బాగా అయితే కలపాలి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అయితే కొంచెం వెయ్యాలి. అందులోని కొంచెం వేసి బాగా అయితే కలపాలి. ఇది ఇంకా గట్టిగా ఉంది కాబట్టి ముందుగా అయితే పాలు వేడి చేసి చల్లారనివ్వాలి. కొంచెం పాలు తీసుకుని అందులో వేసి మొత్తం ఉండలు లేకుండా శుభ్రంగా అయితే కలపాలి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ నేను చాలాసార్లు వాడాను కాబట్టి అలాగుంది. ముందుగా అయితే దాన్ని ప్రీ హీట్ అన్నది చెయ్యాలి. మూత పెట్టి ఉంచితే అది వేడెక్కుతుంది కదా. ఈ లోపల బ్యాటరు మరొకసారి అయితే బాగా కలుపుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి. కేక్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ కేక్ గిన్నెలోకి కొంచెం ఆయిల్ అయితే వేసి మొత్తం చుట్టూ అయితే రాయాలి నూనె. ఇందాక చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ అయితే అందులో వేసి మొత్తం అంతా సమానంగా వచ్చేటట్లు ఆ గిన్నెలోకి పిండి అంతా అయితే వెయ్యాలి. పైనుంచి అయితే జీడిపప్పు కొంచెం వేసాను. తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మిడి గింజలు ఉంటాయి కదా, గుమ్మిడి గింజలు కూడా పైనుంచి అయితే వేసాను. మొత్తానికి కేక్ అయితే ఇలాగుంది. 2 సార్లు అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అందులో మధ్యలో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందాక ఫ్రీ హీట్ అయినా ఉంది కదా, ముందుగా వేడి చేసాం కదా కుక్కర్ని, అందులో అయితే కేక్ గిన్నె అయితే అందులో తీసుకెళ్ళి పెట్టాలి. విజిల్ తీసి కుక్కర్ మూత అయితే పెట్టి 40 మినిట్స్ అయితే ఉడకాలి. కుక్కర్ విజిల్ అన్నది పెట్టకూడదు, అదే మీకు చూపిస్తున్నాను. 40 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఆ కేక్ అన్నది అంటుకోకుండా ఉంటే అది ఉడికినట్టు. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసాను. కేక్ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా రాగి పిండి తినలేని వాళ్ళు కూడా ఈజీగా అయితే ఈ కేక్ని అయితే తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.